హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు 'ఆంధ్రజ్యోతి' పేపర్‌లో వచ్చిన వార్తలు చూద్దాం. సింగపూర్ మంత్రులను బెదిరించారట. వారిపై కేసులు పెడతామన్నారు. జగన్ చేసిన నష్టం పూడ్చలేని నష్టం చేసిండట. చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ పర్యటన చేసిండు. చంద్రబాబు నాయుడు గారు, నారాయణ గారు, నారా లోకేష్ గారు, టీజీ భరత్ ఇంకా కొంతమంది అధికారులతోని ఒక ప్రత్యేక విమానంలో బృందం పోయింది. పొయ్యి ఏం సాధించారు అంటే నిన్న కేబినెట్ సహచరులతోని చెప్పిండట చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గతంలో మన ప్రభుత్వం ఆధ్వర్యంలో 2014 నుంచి 19 మధ్యలో జరిగిన సింగపూర్‌తోని జరిగిన వ్యవహారాలపైన సింగపూర్ మంత్రుల్ని బెదిరించిండట. కేసులు పెడుతున్నాడట. ఇది పూడ్చలేని నష్టం చేసిండు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ఎవరికి చేసిండు? అసలు సింగపూర్‌లో ఉన్న మంత్రుల్ని బెదిరించే పరిస్థితి, కేసులు పెడతా అనే పరిస్థితి వచ్చిందంటే ఏం తప్పులు చేశారు? ఏం తప్పులు చేయించారు మీరు? 2014 నుంచి 19 మధ్యలో పదే పదే సింగపూర్ జపం చేసిన చంద్రబాబు నాయుడు గారు, ఆ సింగపూర్ మంత్రులతోని ఏదో తప్పు చేయించారా ఏంటి? అనే ఒక అనుమానం వస్తుంది. కేసులు పెడతానని పక్క దేశం, పరాయి దేశానికి సంబంధించిన మంత్రుల్ని జగన్మోహన్ రెడ్డి బెదిరిస్తే, వాళ్ళు బెదిరితే ఈరోజు మీకు కంప్లెయింట్ చేసే పరిస్థితి వచ్చిందంటే ఎంత పెద్ద తప్పు చేయించారు మీరు, వాళ్ళు చేశారు. ఆ తప్పు బాబతలోనేనా అప్పుడు ఉన్న మంత్రి ఈశ్వరన్ ఈరోజు జైల్లో ఉన్నాడు, అరెస్ట్ అయ్యి. ఏం చేశారు ఆ తప్పులు? అంటే జగన్మోహన్ రెడ్డి బెదిరిస్తే బెదిరే అంత తప్పులు ఏంటి అనేది ఇలా ప్రజల ముందు చెప్పాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారు. మీరేదో కేబినెట్ సహచరులకు చెప్పి లేకపోతే మీ మీడియాలకు లీకులు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి బెదిరించిండట, కేసులు పెడుతున్నాడట, అది పూడ్చలేని నష్టం. ఎవరికి నష్టం పూడ్చలేంది? అయితే గీతే మీకు వాటిని సెటిల్మెంట్ చేసుకోవడానికి పోయారా? ఆ తప్పుల బాపతు ఒప్పులను చేసుకోవడానికి, ఆ తప్పులు బయటికి రాకుండా కప్పిపుచ్చే కార్యక్రమానికి వెళ్ళారా? లేదా రాష్ట్రం గురించి వెళ్ళారా ప్రత్యేక విమానంలో ప్రభుత్వ పైసలతోని? అనేది ఇక్కడ ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారు ఉన్నది. ఏది పడితే అది చెప్తే ప్రజలు నమ్ముతారు అనుకుంటే ఎట్లా? మీరు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. మీరు సింగపూర్ పోయారు. ఏం సాధించారు? ఏం తెచ్చారంటే జగన్మోహన్ రెడ్డి బెదిరించిండట. ఆ బెదిరించిన నష్టాన్ని నేను పూడ్చడానికి పోయినా అంటే దేనికి బెదిరిస్తారు? పక్క దేశానికి సంబంధించిన మంత్రిని బెదిరిస్తే బెదిరి ఆయన కిమ్మనకుండా ఉండడు అంటే మీరు చేసిన తప్పులేంది? ఆ తప్పుల బాపతకి శిక్ష ఏంది? ఆ తప్పుల వల్లనే మళ్ళా రానంటున్నారా? మీతోని లైజన్ చేసిన ఈశ్వరన్ చేసిన తప్పులు, క్రైములు, ఆయన చేసిన అవినీతి అక్రమాలు వల్ల జైలుకు పోయి అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడా? మీ అవినీతిని మాకు అంటియొద్దు, మాది అవినీతి రహిత దేశం అని చెప్పారు వాళ్ళు. ఇవన్నీ చెప్పకుండా అసలు జగన్మోహన్ రెడ్డికి సింగపూర్‌తో సంబంధమే లేదు. సింగపూర్ అధికారులతోను గాని, సింగపూర్ ప్రభుత్వంతోను గాని, మంత్రులతోను గాని ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి మీటింగులు పెట్టలా, తహతహలాడలా, వాళ్ళ కోసం తపన పడలే. అయితే గీతే ఇక్కడ ప్రజలు ఇక్కడ వ్యవహారాల గురించి మాట్లాడేది తప్ప, బయట దేశాలకు సంబంధించి బయట దేశాల పరువు ప్రతిష్టను కాపాడటానికి, వాళ్ళ లాభాలు, వాళ్ళ లావాదేవీలు చూడటానికి ఎప్పుడు తహతహలాడలే. ఎందుకు ఆయనకి వాళ్ళకి మధ్యలో క్లాష్ వస్తుంది? వస్తే గిస్తే మీకు కదా రావాల్సింది అనేది ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 కోట్ల మంది ప్రజల అనుమానాన్ని నివృత్తి చేయాలి. ఆంధ్రజ్యోతి కూడా రాసింది బ్యానర్ ఐటమ్, బెదిరించారు అని. ఇక్కడున్న పారిశ్రామికవేత్తలు, ఇక్కడున్న కాంట్రాక్టర్లు బెదిరించారు అని చెప్పారు. కొంతమంది నమ్మాలా నమ్మొద్దా అది ప్రజల విజ్ఞత. మీరు చెప్పేదాన్ని బట్టి, మీరు చెప్పే మనిషి విశ్వసనీయతను బట్టి అది ఉంటుంది. ఇక ఇది దాటి పరిధులు దాటి బయట దేశాలలో కూడా బెదిరించారు కాబట్టే రావట్లేదంటే నమ్మించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు మీరు? దీని వెనకున్న కుట్ర ఏంది? అంటే కరెంటు బిల్లులు పెరిగితే జగన్మోహన్ రెడ్డి కారణం, సెకీ ఒప్పందం జరిగితే జగన్మోహన్ రెడ్డి కారణం, తిరుపతిలో తొక్కిసలాట జరిగి చనిపోతే జగన్మోహన్ రెడ్డి కారణం, కల్తీ నెయ్యో లడ్డు జరిగిందని దానికి కారణం. ఇక చివరికి సింగపూర్ కంపెనీల రాకపోయినా, సింగపూర్ ప్రభుత్వం మనతో లైజన్ చేయకపోయినా 2014 నుంచి 19 మధ్యలో ఇదే సింగపూర్‌తో అంటగాగిన సింగపూర్ మంత్రి ఈశ్వరన్‌తోని పట్టాలు వేసుకొని తిరిగిన చంద్రబాబు నాయుడు గారు, ఈశ్వరన్ గారు ఆయన ఎక్కడుండు, ఈయన ఎక్కడుండు? ఈ మకిల అన్నాడు అంటిందా? చంద్రబాబు నాయుడు గారు 2014, 19 మధ్యలో చేసిన మకిల సింగపూర్ ప్రభుత్వానికి అంటుకోకుండా చేయడం కోసం వాళ్ళు నీ జోలొద్దు, నీ కథ వద్దు, నీ స్నేహం వద్దు,
నీ వ్యాపారం వద్దు, నీ పెట్టుబడులు వద్దు, రామని చెప్పారా? దాన్ని కప్పిపుచ్చడానికి జగన్మోహన్ రెడ్డి బెదిరించిన సంగతి అసలు బెదిరించే అవసరమే వద్ది. బెదిరించిన కార్యక్రమం చెప్తున్నారు, అర్థం కాని పరిస్థితి. దేనికి బెదిరిస్తాడు? ఏం తప్పు చేశారు? ఆ తప్పేంది? మీరు చేసిన తప్పు. బయట ప్రభుత్వం కాదా, ఇక్కడ సరే కాంట్రాక్టుల్లో ఇక్కడున్న వ్యాపారస్తులు అంటే బెదిరిపోయారంటే మీరు కొంతవరకు చెప్పే ప్రయత్నం చేశారు, నమ్మారేమో. కానీ బయట దేశం మంత్రులు మళ్ళీ వ్యాపారస్తులు కాదు. బెదిరించడం అంటే మరి ఏమి నమ్మాలి, ఏమి రాస్తున్నారు? క్యాబినెట్ భేటీలో సీఎం ఆగ్రహం వ్యక్తం చేసిండట, ఆ దేశ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించారట. దీంతో వారు సీరియస్గా ఏందా ప్రతిష్ట దెబ్బతీసే వ్యవహారం ఏంది చెప్పరా అండి? ఆ దేశ ప్రతిష్టని దెబ్బతీసే అంత తప్పు వాళ్ళు ఏం చేశారు? ఆ ప్రతిష్ట బయట పెట్టే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి ఏం చేసిండు? ఆ ప్రతిష్ట దెబ్బతింటానికి మీరేం కారణం దాంట్లో? అంటే సింగపూర్ దేశ ప్రతిష్ట కోసం మీరు తపన పడుతున్నారు తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిష్ట కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రతిష్ట కోసం తపన పడ్డట్టు కనిపించలే. అంటే దీని వెనక ఏదో జరిగింది 2014-19 మధ్యలో పెద్ద ఎత్తున ఏదో జరిగింది, చెప్పలేంది, చెప్పకూడంది, బయటికి రాంది. దానివల్లనే వాళ్ళు తిరస్కరించారు, మొహం మీద చెప్పినట్టుంది. దాన్ని జగన్మోహన్ రెడ్డికి అంటగట్టే ప్రయత్నం చేస్తాడా అనే ఒక అనుమానం అయితే ఉంది. ఏమని బెదిరిస్తాడు, ఎందుకు బెదిరిస్తాడు జగన్మోహన్ రెడ్డి? ఆ దేశ ప్రతిష్టను జగన్మోహన్ రెడ్డి దిగజార్చే పరిస్థితి ఎందుకూడది? జగన్మోహన్ రెడ్డి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిపై ఒక దేశానికి సంబంధించిన ప్రతిష్టని దిగజార్చితే నిజంగానే దిగజారిద్దా? ఒక చిన్న భారతదేశంలో ఉన్న ఒక రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి పోయి పక్క దేశంలో ఉన్న ప్రతిష్టని, సింగపూర్ ఒక దేశం అది, ఆ దేశ ప్రతిష్టని మసకబారిస్తే మసకబారిద్దా? ఆ దేశ మంత్రులపైన కేసులు పెడితే కేసులు అయితాయా? ఆ దేశ మంత్రులను బెదిరిస్తే బెదిరుతరా? ఇవన్నీ ఒక అనుమానాన్ని, ప్రశ్నని సమాజం ముందు పెట్టారు. ఆ ప్రశ్నకి సమాధానం కూడా ఈ రాసిన ఆయన చెప్పిన ఆయన చెప్పాలి. ఇది ఒక వార్త. డిఎస్సి అభ్యర్థులంతా విద్యార్థికులైనట్టు 90% మంది పీజీ చదివిన వారే. ఎంఏ 1,61,000 మంది ఉన్నారట. ఎంఎస్సీ చేసిన వాళ్ళు 1,09,000 మంది, బీటెక్ చేసిన వారు 7,378 మంది. మొత్తం పీజీ అభ్యర్థులు 3,01,000. బోధనలో నాణ్యత పెరిగే అవకాశం పెరిగిద్దిలే, కానీ ఏది అసలు ఆ రిజల్ట్ ఏది? ఈరోజు డిఎస్సి రాసిన అభ్యర్థులు 2024 జూన్ 12 రోజు ప్రమాణ స్వీకారం చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి సంతకం చేసిండు. డిఎస్సి, మెగా డిఎస్సి అని. ఆ మెగా కాస్త దగా అయింది. మెగా అంటే ఒక 25,000 30,000 పోస్టులు ఉద్యోగాలు వేస్తారనుకున్నారు. అది కాస్త 16,000 చిల్లరకు వచ్చింది. అదే ఆయన మరి ఎగ్జామ్ పెట్టడం లేట్ పెట్టారు. మొదటి సంతకానికే సంవత్సరం దాటిపోయింది. ఎగ్జామ్ పెట్టి నెల రోజులు పైన దాటిపోయింది. ప్రాథమిక కీ ఇచ్చి కూడా ఫైనల్ కీ కూడా ఇచ్చారు. రిజల్ట్ కోసం 1000 కాళ్ళతోనే ఎదురు చూస్తారు. ఎప్పుడా అని. ఆ రిజల్ట్ ఇవ్వకుండా ఈ లెక్కలు ఇచ్చింది ఆంధ్రజ్యోతి. పీజీ చేసిన వాళ్ళు ఎంతమంది? 3,01,000 మంది. అందులో ఎంఏ వాళ్ళు ఎంతమంది? ఎంఎస్సి వాళ్ళు. ఇది ఎందుకు? పీజీ చేసినా, డిగ్రీ చేసినా, లేదా బీటెక్ చేసినా, ఇంకోటి చేసినా వాళ్ళకి ఇచ్చే ఎగ్జామ్ దేనిపైన ఇస్తారు? పీజీ చేసినందుకు ఇట్లా మీరు డిఎస్సిలో మెరిట్ వస్తే ఇస్తారు. టెట్ క్వాలిఫై, డిఎస్సిలో ర్యాంక్ వస్తేనే నువ్వు ఉద్యోగం ఇస్తావు. కానీ పీజీ చేసిన కాబట్టి జాబు, డిగ్రీ చేసిన వాడికి తర్వాత అనేది లేదు. ఈ లెక్కలు దేనికి? పీజీ చేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి చదువు నాణ్యత పెరిగింది విద్యలో అనేది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సరే, విద్యలో నాణ్యత పెరిగిద్దా పెరగదా దేవుడు ఎరుగు, కానీ అసలు వాళ్ళకి ఎప్పుడు ఇస్తారు ఆ రిజల్ట్ అంటే చెప్పండి. పాపం 1000 కాళ్ళతోనే ఎదురు చూస్తారు. మెగా డిఎస్సి అనే పేరుతో మీరు వేసిన 16,000 పోస్టులకు సంబంధించి బాధితులు, నిరుద్యోగులు, వాళ్ళ బాధని కనీసం ఆలకించండి. వాళ్ళ అనేక అభ్యంతరాలు తెలుపుతున్నారు. కొన్ని సబ్జెక్టులలో కొన్ని పోస్టులకైతే 12 క్వశ్చన్లు అనుమానాస్పదంగా ఉన్నాయట. ఆన్సర్స్ 12 ఆన్సర్లు. వాటిపైన దిక్కు లేదు, దివానం లేదు. ఈ విద్యార్థికుల లేకపోతే విద్యలో నాణ్యత పెరిగిన తర్వాత కానీ ముందు వాళ్ళు తీసుకోండి పోస్టులలో. దానికోసం 1000 కాళ్ళతోనే ఎదురు చూస్తారు. అది చూడకుండా ఈ ఉట్టి ముచ్చట్లు రాయకుండా ఎప్పుడు డిఎస్సి రిజల్ట్ అని ఆంధ్రజ్యోతి క్వశ్చన్ వేసి రాయండి. లేదా మీరు రాయలేని పరిస్థితి లోకేష్ గారిని ఫోన్లో నన్ను అడగండి. డిఎస్సి అభ్యర్థులు తిట్టుకుంటున్నారు, వాళ్ళ రిజల్ట్ తొందరగా ఇవ్వండి అని చెప్పండి. రైట్. హైకోర్టుల్లో ఏం జరుగుతుంది? సివిల్ కేసుల్లో క్రిమినల్ ప్రొసీడింగ్సా? ఎలా సాధ్యమో? ఈ తరహా తీర్పులు బయట ఒత్తిళ్ల వల్ల వస్తున్నాయా లేక అవగాహన లేమితోనా అని ఆశ్చర్యం వేస్తుంటుంది. అలహాబాద్ హైకోర్టు జడ్జి తీర్పుపై సుప్రీంకోర్టు ఆగ్రహం. ఆయన తన తీర్పుతో న్యాయ వ్యవస్థను హేళన చేశారు. అది అత్యంత చెత్త, తప్పుడు తీర్పులో ఒకటని వ్యాఖ్య. పదవి విరమణ చేసేదాకా ఆయనకు అసలు
క్రిమినల్ కేసుల విచారణ అప్పగించొద్దంటూ అసాధారణ ఆదేశాలు ఇచ్చింది నేను సుప్రీంకోర్టు. ఇది అలహాబాద్ హైకోర్టు జడ్జి ఒక తీర్పు ఇచ్చిండు. ప్రశాంత్ కుమార్ అనుకుంటా ఆయన పేరు, జడ్జి జస్టిస్ ప్రశాంత్ కుమార్. ఉత్తరప్రదేశ్కి సంబంధించి ఒక టెక్స్టైల్ కంపెనీ ఇక ఉత్తరప్రదేశ్కి సంబంధించి లలిత టెక్స్టైల్స్ కంపెనీ అనే కంపెనీ శిఖర్ కెమికల్స్ అనే సంస్థకు 52,34,000 కెమికల్ సరఫరా చేసింది బిజినెస్లో భాగంగా. దాంట్లో ఒక 47,75,000 చెల్లించారు. అప్పు మీద 52,34,000 ఇస్తే దాంట్లో 47,75,000 రిటర్న్ చేస్తే ఇంకా 4,59,000 బకాయి ఉంది. ఆ బకాయి ఇప్పటిది కాదు, 2019. దానికోసం ఈ లలిత టెక్స్టైల్స్ అనే కంపెనీ శిఖర్ అనే కంపెనీ పైన మాకు 4,59,000 ఇవ్వాలి అని క్రిమినల్ కేసు పెట్టిండు. మోసం చేశారు, ఇవ్వలేదని. ఇది వాస్తవంగా సివిల్ నేచర్ ఉంది. క్రిమినల్ కేసు పెడితే అది లోయర్ కోర్టులో ఇక దీంతో ఆయన కోర్ట్ ఆఫ్ ఒక్క నిమిషం. లలిత టెక్స్టైల్స్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు, కానీ ఇది సివిల్ కేసు కావడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. దీంతో ఆయన కోర్ట్ ఆఫ్ ది అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్లో ప్రైవేటు కేసు దాఖలు చేశారు. కోర్టు జారీ చేసిన సమన్లను శిఖర్ సంస్థ అలహాబాద్ హైకోర్టులో సవాల్ చేసింది. ఈ లలిత టెక్స్టైల్స్ వాళ్ళకి 4,59,000 శిఖర్ కెమికల్స్ వాళ్ళు ఇవ్వాలి కాబట్టి ఆయన ఏం చేసిండు, జిల్లా కోర్టుకు పోయి పోలీసులకు కంప్లైంట్ చేయడానికి పోతే ఇది సివిల్ నేచర్ ఉంది, ఎఫ్ఐఆర్ చేయమన్నారు. జిల్లా కోర్టుకు ప్రైవేట్ కేసు వేసి ఎఫ్ఐఆర్ చేయించే ప్రయత్నం చేసిండు. దానిపైన శిఖర్ సంస్థ అప్పీల్కి పోయింది హైకోర్టుకి, అలహాబాద్ హైకోర్టుకి. అలహాబాద్ హైకోర్టు జడ్జి గారు ప్రశాంత్ కుమార్ ఏం చేసిండంటే, ఎస్ లలిత టెక్స్టైల్స్ చేసిన పిటిషన్ కరెక్టే, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కాబట్టి ఇవ్వాల్సిందే, ఇది సివిల్ నేచర్ ఏం కాదు, సివిల్ నేచర్లో పోతే లేట్ అయింది, ఖర్చు ఎక్కువైంది కాబట్టి వాళ్ళకి ఆ డబ్బులు ఇచ్చండి, అవసరమైతే క్రిమినల్ కేసు పెట్టండి అని ఒక సివిల్ కేసుని క్రిమినల్ కింద హైకోర్టు జడ్జి మలిచిండు. దానిపైన ఆయన సుప్రీంకోర్టుకి అప్పీల్కి పోయిండు శిఖర్ సంస్థ. అప్పుడు చెప్పింది అనమాట ఈ ప్రశాంత్ కుమార్ గురించి తల అంటింది సుప్రీంకోర్టు. ఏం జడ్జిమెంట్లు ఇస్తారు, ఏం కథ, సివిల్ నేచర్ ఉన్న కేసుల్ని క్రిమినల్ కిందకు మలుస్తారు. అసలు సివిల్ వివాదాల్లో ఇన్వాల్వ్ కావద్దని పోలీసులను ఆదేశించాల్సిన మేజిస్ట్రేట్లు, హైకోర్టు జడ్జీలు, సుప్రీంకోర్టు జడ్జిలే సివిల్ నేచర్ని క్రిమినల్ కింద మారిస్తే ఏం అవగాహన ఉన్నట్టు, ఏం చదువుకున్నట్టు మీరు అని చెప్పి ఆయన క్లాస్ బీకి హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ని రద్దు చేసి ఇది కంప్లీట్లీ సివిల్ నేచర్ ఉంది కాబట్టి మీరు కోర్టు పోయి సివిల్ దాంట్లో చూసుకోండి అని చెప్తూ ఇంకొక ఆ ప్రశాంత్ కుమారు రిటైర్ అయ్యే వరకు ఆయనకు ఒక్క క్రిమినల్ కేసు ఇవ్వద్దు, ఆయనకి ఏదైనా బెంచ్ ఇచ్చిన సీనియర్ జడ్జీలు పక్కన వేయండి, ఈయనకు అవగాహన లేనట్టుందని చెప్పి ఒక అవమానకరం, వాస్తవంగా ప్రశాంత్ కుమార్ అనే జడ్జికి ఇది అవమానకరం, చాలా అవమానకరం. ఎందుకంటే ఆయన చేసిన వ్యవహారం అట్లుంది. సుప్రీంకోర్టు ఇచ్చింది. దీన్ని బట్టి అసలు హైకోర్టులలో ఏం జరుగుతుంది, కింది కోర్టులలో ఏం జరుగుతుందంటే, ఇక నిన్న మొన్న మన ఆంధ్రప్రదేశ్లో చూసిన హైకోర్టు కింది కోర్టు మేజిస్ట్రేట్ని తలంటింది. తురకా కిషోర్ కుమార్ మాచర్ల జడ్పీ మన మున్సిపల్ చైర్మన్ మాజీ, ఆయన్ని ఒక కేసులో జైలుకి పంపారు. జైలు నుంచి రిలీజ్ అయ్యి వస్తుంటేనే మళ్ళీ పల్నాడు జిల్లాకు సంబంధించిన పోలీసులు తీసుకుపోయి అరెస్ట్ చేశారు. దేనికి అరెస్ట్ చేశారు, ఏం కేసు, ఎప్పుడు జరిగింది అని అంటే సమాధానం లేదు. దానిపైన ఆ రిమాండ్ రిపోర్ట్ను ఛాలెంజ్ చేస్తూ, కేసును ఛాలెంజ్ చేస్తూ తురకా కిషోర్ భార్య తురకా సురేఖ హైకోర్టుని అప్రోచ్ అయ్యారు. హైకోర్టు అడిగింది పోలీసుని, ఏం కథ, ఈ కేసు ఏంది, ఎప్పుడు పెట్టారు, ఎవరు పెట్టారు, ఏం జరిగింది అంటే 2 సంవత్సరాల క్రితం కేసు అని చెప్పారట. అప్పుడు కోర్టు అడిగింది, అసలు ఈయన మీద ఎన్ని కేసులు ఉన్నాయి అంటే 2 సంవత్సరాల క్రితం జరిగిన ఇన్సిడెంట్కి ఇప్పుడు కేసు పెట్టే అవకాశం ఉందా, ఏం చేస్తున్నారు మీద తలంటింది. మేజిస్ట్రేట్ను కూడా అడిగింది. రిమాండ్ రిపోర్టు పోలీసులు కక్ష సాధింపో పొలిటికల్ ప్రజలతో తెస్తే మీరు కూడా గుడ్డిగా సంతకాలు పెడతారు చూసుకోరా అని చెప్పి. ఇప్పటికే ఈ హైకోర్టులలో ఏం జరుగుతుందంటుంది, ఆంధ్రప్రదేశ్ కోర్టులలో ఏం జరుగుతుందనే విషయం పైన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక సర్క్యులర్ ఇష్యూ చేసింది. అడ్డగోలుగా పోలీసులు పెట్టే కేసులు మీరు ఎంటర్టైన్ చేయొద్దు, రిమాండ్లు ఎలో చేయొద్దు, చట్ట ప్రకారం కోర్టుల ఆర్డర్ల ప్రకారం ఉండి తప్ప పోలీసులు చెప్పారు కాబట్టి, పోలీసులకు రాజకీయ నాయకులు చెప్పారు కాబట్టి వాళ్ళ టార్గెట్లు మన మీద రుద్దొద్దు, వాళ్ళ రాజకీయ ప్రాధాన్యాలు, రాజకీయ అవసరాలు, రాజకీయ ఒత్తిళ్ళు, రాజకీయ టార్గెట్లలో భాగంగా కోర్టులను కూడా గుంజే ప్రమాదం ఉంది అని చెప్పి జాగ్రత్త పెడుతూ ఒక సర్క్యులర్ ఇష్యూ చేసింది. అయినా కానీ అదే పరిస్థితి నడుస్తుంది.
ఇది హైకోర్టులో అయినా కింది కోర్టులో అయినా ఇది ఏం జరిగింది, హైకోర్టులలో ఏం జరుగుతుందని ఒక వార్తని ఇచ్చింది. నెక్స్ట్ సాక్షి పేపర్ చూద్దాం. బరితెగించిన బాబు గ్యాంగు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్పై హత్యాయత్నం. వైఎస్ఆర్సీపీ నేత వేల్పల్లి రామలింగారెడ్డిపై రాడ్లతో దాడి. పులివెందల జడ్పీటీసీ ఉప ఎన్నిక వేళ సర్కారు పెద్దలు దిగజాడుతనం. నల్లగొండ వారిపాలెం పల్లె గ్రామంలో వీరిద్దరిని తుదముట్టించేందుకు పథక రచన. ప్రజాస్వామ్యతంగా గెలవలేమని భయభ్రాంతులకు గురి చేసిన కుట్రలు. ఓటింగ్ క్యాప్చర్తో గెలవాలని కుతంత్రం. ఆటవిక పాలనకు అద్దం పడుతున్న దాడి. వాడు కూడా టార్గెటే వేయండి అంటూ సైకోలు అరుపులు కేకలు. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ భుజంపై, రాముకు తలపై తీవ్ర గాయాలు. సమ్మెటలతో రేంజ్ రోవర్, ఫార్చ్యూనర్, స్కార్పియో వాహనాలు ధ్వంసం. రామలింగారెడ్డిని ఓ ఇంట్లోకి పంపి అడ్డుగా నిలిచిన గ్రామ మహిళలు. ఇది బరితెగించిన బాబు గ్యాంగ్ అట పులివెందల్లో. పులివెందల రూరల్ జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఉంది. ఎందుకు బరితెగించిండు బాబు గ్యాంగు? స్వయాన ఒక ఎమ్మెల్సీ పైన దాడి చేసి ఎముకలు ఎరగొట్టే పరిస్థితి ఎందుకు వచ్చింది? నాయకుల పైన రాడ్లతోని వాళ్ళ కార్ల పైన దాడులు చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే ఇది బ్యాలెట్ భయం. ఏమైంది? జెడ్పీటీసీ ఎన్నికలంటే బ్యాలెట్తోనే జరుగుతాయి, ఈవీఎంలు ఉండవు. అక్కడ బ్యాలెట్ పేపర్ ఉంటుంది, సింబల్స్ ఉంటాయి. గడిచిన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో బ్యాలెట్లో కాకుండా ఈవీఎంలో జరిగిన కాబట్టి ఓకే, గొడవలు లేవు. కానీ ఈరోజు బ్యాలెట్ భయం పట్టుకుందా బాబు గారికి. ఈ బ్యాలెట్ భయంతో ఇట్లాంటి బరితెగింపు దాడులు. స్వయాన ఒక బీసీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, ఎమ్మెల్సీ ఎవరైనా పర్లా, ఒక ఎమ్మెల్సీ ప్రజాప్రతినిధి, బీసీ అయినా కాకపోయినా, చంపే ప్రయత్నం, హత్యాయత్నం చేసే ప్రయత్నం చేశారంటే అంటే ప్రజల నాడి మీకు ఏమర్థమవుతుంది? ప్రజలు ఏ స్థాయిలో వ్యతిరేకత ఉంటే, ప్రజల నుంచి వ్యతిరేకత వస్తే ప్రభుత్వం పరువు పోద్ది, ఎన్నికల్లో ఓడిపోతామని భయమా? ఒకవేళ ఆ జెడ్పీటీసీ ఓడితేంది, గెలిస్తేంది? ఒకవేళ ఆ జెడ్పీటీసీ ఒకటి ఓడిపోయినంత మాత్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పదవి వదులుకోవాల్సిన అవసరం రాదు, ప్రభుత్వం కూలిపోదు. ఏంది ఇది అంటే ఈవీఎంల భయం, బ్యాలెట్ భయం. ఇది ఈవీఎం అంటే భయం ఉండదు, బ్యాలెట్ కాబట్టి భయమా? లేదా ఈ బ్యాలెట్తోనే ఒక చిన్న జడ్పీటీసీ ఎన్నికలకి ఈ స్థాయిలో భయపడితే రేపు భవిష్యత్తులో అనేక ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. వాటికి ఏ స్థాయిలో భయభ్రాంతులకు గురి చేస్తారు? ఎందుకు ప్రజలపైన మీకు విశ్వాసం లేదు? మీరు చేస్తున్న 1 ఇయర్ పరిపాలన పైన నిజంగానే మీకు విశ్వాసం ఉంటే, ప్రజలు నమ్ముతున్నారు అనుకుంటే, ఎందుకు మీకు ఈ భయాందోళన? ఎమ్మెల్సీల పైన, నాయకుల పైన దాడులు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? రక్తాలు చెందాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ఒకసారి ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 కోట్ల మంది ప్రజలు ఆలోచన చేయాలి. ఏం జరుగుతుంది ప్రభుత్వంలో, ఏం చేస్తుందో ప్రభుత్వం, ఏమనుకుంటున్నారు ప్రజలు అనే దానికి ఇది అద్దం పడుతుంది పులివెందుల్లో చేసిన బరితెగింపు. అంటే ప్రజల్లో ఒక నెగిటివ్ ఒపీనియన్ ప్రభుత్వం పైన ఏర్పడదు కాబట్టి, ఆ నెగిటివ్ ఒపీనియన్ ఎట్లే ఉంచి ఎన్నికలకు పోతే ఓడిపోతాం కాబట్టి, పరువు పోదు కాబట్టి, భయభ్రాంతులుగా చేసి గెలవాలనే ప్రయత్నమా ఒకటి జరుగుతుందా? నిజంగానే ఆ భయభ్రాంతులకు ప్రజలు భయభ్రాంతులయ్యి ఓట్లు వేస్తారా అనేది ఆత్మవిమర్శ చేసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు. 45 ఇయర్స్ ఇండస్ట్రీ. ఇది బరితెగించిందట బాబు గ్యాంగ్. ఎందుకు ఈ రౌడీ రాజకీయాలు? సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ ధ్వజం. ఏం పాపం చేశారని మా పార్టీ నాయకులపై దాడి చేశారు, ఒక్క జడ్పీటీసీ కోసం ఇంతలా దిగజారాలా? ఈ అంశాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్తాం. అన్యాయాలని వడ్డీతో సహా తిరిగి చుట్టుకుంటాయి అన్యాయాలన్నీ. ఎందుకు ఈ రౌడీ రాజకీయాలంటే అక్కడ బ్యాలెట్ ఉంది, ఈవీఎం లేదు. అది జగన్మోహన్ రెడ్డి కాన్స్టిట్యున్సీ. జగన్మోహన్ రెడ్డి కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు పులివెందులకు ఎమ్మెల్యే ఆయనే. ఇప్పుడు 1 ఇయర్ నుంచి జగన్మోహన్ రెడ్డి పైన, వైఎస్ఆర్సీపీ పైన చేస్తున్న అవినీతి ఆరోపణలు కానీ, దాడి కానీ, అసలు ఆయన రాష్ట్రాన్ని విధ్వంసం చేసిండు అంటున్నారు కదా. ఇన్ని ప్రచారాల మధ్యలో మళ్ళీ పులివెందుల జడ్పీటీసీ గెలిచిందనుకో బ్యాలెట్లో, అంటే ఈవీఎం ముద్ద, బ్యాలెట్ ముద్ద, అంటే బ్యాలెట్ ముద్దు, ఈవీఎం వద్దు అనే పరిస్థితి ప్రజల్లో వస్తుంది. ఈవీఎంలతోనే ఏదో జరిగిందనే ఒక చర్చ వస్తుంది కాబట్టి, లేదంటే కొంపల మునిగేది ఉంది, ఆ జడ్పీటీసీ ఓడిపోతుంది, గెలిచింది, అది వస్తుందనే భయం. కానీ ఆ భయం పట్టుకున్నట్టు ఉంది. దానికోసమే చేస్తారు. ఎందుకు ఈ రౌడీ రాజకీయాలంటే దానికోసమే. రైట్. రమేష్ యాదవ్ ఎమ్మెల్సీ.
రైట్. ప్రజాశక్తి చూద్దాం. స్మార్ట్ మీటర్ల కోసం అప్పులు, 99 పైసలకి ఐటీ కంపెనీలకు భూములు, ఏపీఐసి ద్వారా 30,000 ఎకరాల సేకరణ, 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, పర్యాటక హోటళ్లు ప్రైవేటుకు, మరో గంట అదనంగా బార్లు, మంత్రివర్గ నిర్ణయాలు. అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంది చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్ నిన్న సమావేశం అయ్యి. ఏం తీసుకుంది తెలుసా? 99 పైసలకి ఐటీ కంపెనీలకు భూములు ఇవ్వాలి. ఏదన్నా క్యాబినెట్ సమావేశమైన నిర్ణయం తీసుకుంటే క్యాబినెట్ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం తాలూకా క్యాబినెట్ అయితే, ప్రజల కోసమే పనిచేస్తే, పేద ప్రజలకు 100 గజాలు జాగా ఎట్లయినా ఆలోచించాలి. కానీ పెద్దోళ్ళకి, బడాబాబులకి, పెట్టుబడిదారులకి 99 పైసలకు భూములు ఎట్లా ఇవ్వాలని ఎజెండా తీర్మానం అట. స్మార్ట్ మీటర్లు ప్రజలపైన విద్యుత్ భారం మోపడానికి సంబంధించిన స్మార్ట్ మీటర్లు బిగించడానికి దాన్ని అప్పు తెచ్చి మళ్ళా స్మార్ట్ మీటర్లు ప్రజలపైన రుద్దే ప్రయత్నం. ఏపీఐసి ద్వారా 30,000 ఎకరాలు భూమిని సేకరించారు, ప్రజల దగ్గర నుంచి గుంజుకోవాలి, 99 పైసలకి కంపెనీలకు ఇవ్వాలి. వీటి కోసం అట నిన్న కూర్చుంది. పర్యాటక టూరిజం శాఖకు సంబంధించిన హోటళ్ళని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలి. ఇంకొకటి దరిద్రమైన నిర్ణయం ఏం తీసుకున్నట్టే, అదనంగా బార్లు, అదనపు టైం అట, మరో గంట అదనంగా బార్లు ఓపెన్ చేసుకునే అవకాశం, కొత్త బీరు బార్ పాలసీ తెచ్చారు. ఇది అన్నమాట. అంటే కొత్త విద్యా పాలసీయో, కొత్త వైద్య పాలసీయో, ఎడ్యుకేషనో, హెల్త్ పాలసీయో తీసుకురావాలి, నిరుద్యోగ పాలసీ తీసుకురావాలి, ఉపాధి పాలసీ తీసుకురావాలి. ఈ పాలసీలు తీసుకురావట్లే. ఒక గంట అదనంగా బార్లు ఓపెన్ చేయటం, ఒక గంట అదనంగా వైన్స్ ఓపెన్ చేయటం, భూములు ఎట్లా ప్రజల నుంచి గుంజాలి, మళ్ళీ పెద్దోళ్ళకి ఎట్ట ఇవ్వాలి, లేదా స్మార్ట్ మీటర్లు పగలగొట్టమన్న స్మార్ట్ మీటర్ల కోసం అప్పులు తెచ్చి మళ్ళీ స్మార్ట్ మీటర్ ఎట్ట ఫిట్ చేయాలి. ఇదే నిజంగా క్యాబినెట్ కూర్చున్న ప్రజల కోసమా? ప్రజా నిర్ణయాలు అయ్యి ప్రజలకు ఉపయోగపడాయా? ప్యూర్లీ ప్రజలకు వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకోవడానికే క్యాబినెట్ కూర్చుంది. మీరు తీసుకునే నిర్ణయాలు ఇది. ప్రజాశక్తి చెబుతుంది స్మార్ట్ మీటర్ల కోసం అప్పులు చేసే పరిస్థితి. రైట్. దిశ పేపర్ చూద్దాం. డిఎస్సి ఫలితాలపై ఉత్కంఠ, ఎప్పుడైనా ఎదురు చూస్తున్న అభ్యర్థులు, టెట్ మార్కులు తప్పుగా నమోదు చేసిన కొందరు, వారి వడపోతతో ఆలస్యం, ఫలితాలపై సోషల్ మీడియాలో రకరకాల వదంతులు. డిఎస్సి ఫలితాలపైన ఉత్కంఠ. ఈ ఉత్కంఠ వల్ల సోషల్ మీడియాలో, యూట్యూబ్లో రకరకాల వార్తలు వస్తున్నాయి, ఉదంతాలు వస్తున్నాయట, వదంతులు వస్తున్నాయి. వాళ్ళు పాపం టెన్షన్తో చచ్చిపోతున్నారు. డిఎస్సి అభ్యర్థులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఎప్పుడు రిజల్ట్ అనేది. దీంట్లో పెద్ద ట్విస్ట్ ఏం తెలుసా? డిఎస్సి అప్లై చేసేటప్పుడు టెట్ హాల్ టికెట్ ఎంట్రీ చేసి మార్కులు ఎంట్రీ చేయాలి. అవి తప్పు నమోదు చేశారట డిఎస్సి అభ్యర్థులు. ఎక్కువ వచ్చిన వాళ్ళు తక్కువ, తక్కువ వచ్చిన వాళ్ళు ఎక్కువ నమోదు చేశారట. దానివల్ల లేట్ అయింది అంటున్నారట. ఇంతకంటే పెద్ద జోక్ ఇంకోటి ఉండదు. ఇంత ఆన్లైన్ సిస్టమ్ అంటున్నారు, ఈ గవర్నెన్సీ అంటున్నారు, వాట్సాప్ పరిపాలన అంటున్నారు. ఇంత వాట్సాప్ పరిపాలన, ఎలక్ట్రానిక్ పరిపాలన ఉన్నప్పుడు డిఎస్సి అభ్యర్థి, అప్లై చేసే అభ్యర్థి టెట్ హాల్ టికెట్ నెంబర్ ఎంట్రీ చేయగానే ఆటోమేటిక్గా టెట్లో ఆయనకి ఎన్ని మార్కులు వచ్చినాయో అక్కడ కనపడాలి. మరి అది కూడా లేని టెక్నాలజీ. ఏం టెక్నాలజీ? ఏం వాట్సాప్ గవర్నెన్స్. అది తప్పుగా నమోదు చేయటం, నమోదు చేసే అవకాశం వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? టెట్ హాల్ టికెట్ నెంబర్ ఎంట్రీ చేస్తుంటేనే, చేసి సబ్మిట్ కొట్టగానే టెట్లో క్వాలిఫై అయిందా లేదా, క్వాలిఫై అయితే ఎన్ని మార్కులు వచ్చినాయి అనేది అక్కడ డిస్ప్లే కావాలి. అంటే మీ డొల్లతనం, ఈ గవర్నెన్సీ, వాట్సాప్ గవర్నెన్సీ ఏ స్థాయిలో ఉందనేది దీన్ని బట్టి అర్థమైంది. ఇది చూపిస్తారా? ఎడ్యుకేటెడ్ వాళ్ళు. వాళ్ళకి ఈ కారణం చూపించి ఆపితే సిగ్గుతో తలదించుకోవాలి. సిగ్గుపోద్ది. రైట్. ఫ్రీ బస్ జర్నీ రైట్ అట. ఈ నెల 15 నుంచి ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం. నిన్న క్యాబినెట్లో ఇది కూడా ఒక నిర్ణయం. ఇది ఒక్కటి తప్ప, ఇది ఒకటే విద్యుత్ హ్యాండ్లూమ్స్ వాళ్ళకి, నేత కార్మికులకి విద్యుత్ ఇచ్చేది తప్ప మిగతా అన్ని ప్రజలకు వ్యతిరేకమైన నిర్ణయాలు. బార్లు, బీర్లు, 99 భూములు ఇవ్వటం, ఇది తీసుకున్నారు. రైట్. ఆంధ్రప్రభ దూకుడు పెంచండి, కొందరు మంత్రులకు కితాబు, మరికొందరు క్లాసు. ఏడాది గడిచిపోయింది, ఉదాసీనత వద్దు. దశల వారీగా సింగపూర్కు మంత్రులు. మంత్రులు కూడా పోయేస్తారా? మీరు పోయారు.
సరిగాలేదో మరేమో మళ్ళీ మంత్రులను కూడా పంపిస్తారట దశల వారి. ఇది ఏంది సింగపూర్‌తో మనకేంది? మన ప్రజలు ఎన్నుకున్నరా? మిమ్మల్ని సింగపూర్ ప్రజలు ఎన్నుకున్నరా? దశల వారీగా ఆడికి పోయి మన డబ్బులు పెట్టి, మన ప్రజలు కట్టిన ట్యాక్సులు పెట్టి, విమానాలలో ఎక్కి అక్కడ పోయి వాళ్ళ దేశ ప్రతిష్టను పెంచడానికి ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు మీరు? ఏంది మతలబు? దీని వెనకున్న రాజకీయ కారణాలేంది? వ్యాపార కారణాలేంది? దశల వారీగా మంత్రులను పంపిస్తారట చంద్రబాబు నాయుడు గారు సింగపూర్‌కి. రైట్. రాజకీయాలకు దూరంగానే ఉన్న విమర్శల పట్టించుకోను, సేవా కార్యక్రమాలతో తృప్తి, 10 మందికి మంచి చేస్తున్నా, నేనేంటో ఆ మంచే చెబుతుంది. మంచి చేసే తమ్ముళ్ళకు సహకరిస్తా, మెగా రక్తదాన శిబిరంలో చిరంజీవి అంటాడు. రాజకీయాలకు దూరంగా ఉన్నా గాని విమర్శలు వస్తున్నాయట. రాజకీయాల్లో ఏంది పరిస్థితి? వస్తారా అంటే, రాజకీయాలని ఆశ్చర్యంగా అడిగారట. రాజకీయాలనే ప్రసక్తి లేదు నా లైఫ్‌లో ఇగ అని చెప్పి, అయినా గాని విమర్శలు వస్తూనే ఉంటే వాటిని పట్టించుకోనని చెప్పిండట చిరంజీవి. ఇద్దరు తమ్ముళ్ళు రాజకీయాల్లో ఉన్నారు. వాళ్ళకేదైనా కావాలంటే సహకరిస్తా అని జెప్పి. రైట్. ఈనాడు చూద్దాం. 15 నుంచి స్త్రీశక్తి పథకం. నేత మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్లు ఉచిత విద్యుత్తు. త్వరలో నేతన్నలకు 25,000 రూపాయలు. సెలూన్లకు ఉచిత విద్యుత్తు మరో 50 యూనిట్ల పెంపు. నూతన బార్ పాలసీ, లాటరీ ద్వారా బార్ల కేటాయింపు. మంత్రివర్గ నిర్ణయాలు వెల్లడించిన మంత్రి పార్థసారథి. మరి ఈ 99 పైసలది ఇదంతా ఎడిపోయిందే? అది లేదు. బార్లు ఇంకో గంట పెంచేది అయి ఉన్నాయి గానీ ఈళ్ళు రాయలే. నేతన్నలకు 15 నుంచి స్త్రీశక్తి అంటే ఫ్రీ బస్సు. నేతన్నలకు మగ్గాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, సెలూన్‌లకు ఉచిత విద్యుత్తు వీటి గురించి నిన్న డెసిషన్ తీసుకున్నారట. అంటే ఎన్నికల హామీల భాగం అది. రైట్. ఇది ఈనాడుకి సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ.